ఇప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్‌తో మేము ముందుకొచ్చాను. చేతి వృత్తిదారులకు చేయూత ఇవ్వబోతుంది తెలంగాణలోని. సో, తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే పీఎం విశ్వకర్మ యోజనతో ప్రయోజనం అయితే పొందుతున్నారన్నమాట. చేతి కుల కుల వృత్తులపై ఆధారపడి జీవనం సాగించే వారికి కేంద్ర ప్రభుత్వం పీఎం విశ్వకర్మ యోజన పథకాన్ని అమలు చేస్తుంది. కరోనా లాక్డౌన్ సమయంలో ఆత్మనిర్భర్ భారత్, పీఎం స్వనిధి, సూక్ష్మ రుణాల తరహాలోనే దీన్ని కూడా చిన్న మధ్య తరహా వ్యాపారులకు కుల వృత్తులు చేసుకునేందుకు ఆర్థికంగా చేయూత అందించే లక్ష్యంగా ఈ పథకాన్ని అయితే ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మున్సిపాలిటీల వారీగా అవగాహన కల్పిస్తూ అర్హులైన లబ్ధిదారులకు ఎంపిక చేసేందుకు కార్యాచరణ చేస్తున్నారు. దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం. ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి ప్రస్తుతం గడువు ఏమీ లేదు. అంతర్జాలంలో సిఎస్సి మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. చేతి వృత్తులపై ఆధారపడి 18 సంవత్సరాల వయసు పైబడిన వారు ఈ పథకానికి అయితే అప్లై చేసుకోవచ్చు. అయితే గతంలో కేంద్ర ప్రభుత్వం పీఎంఈజీపీ, స్వనిధి, ముద్ర వంటి రుణాలు తీసుకున్న వారు దీన్ని పొందకూడదన్నమాట. కుటుంబంలో ఒక వ్యక్తి మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఎవరు ప్రభుత్వ ఉద్యోగులు ఉండకూడదు. 3 విడతలుగా ప్రతి విడతకు 1,00,000 చొప్పున 3,00,000 వరకు రుణాన్ని మంజూరు చేస్తారు. మొదటి విడతలో 5% వడ్డీతో 1,00,000 18 నెలల్లో చెల్లించాల్సి ఉంటుంది. రెండో విడతలో 2,00,000 30 నెలల్లో చెల్లించాలి. ఆ విధంగా 3,00,000 అయితే ఇస్తారు. 18 రకాల చేతి వృత్తులకు అవకాశం అయితే ఉంటుందన్నమాట. మొత్తం మీద చూసుకున్నట్లయితే వృత్తులైతే ఇక్కడ బాగా అందరికీ కూడా మ్యాక్సిమం అన్ని వృత్తులు కవర్ చేయడం అయితే జరిగింది. మ్యాక్సిమం అందరూ పెట్టుకోవచ్చు. సో, క్షేత్రస్థాయిలో తనిఖీ జరుగుతుంది. ఈ పథకాన్ని దరఖాస్తు చేసుకుంటున్న వారి దరఖాస్తులు నగరపాలక మెప్మా కార్యాలయంలో స్వీకరిస్తారు. వాటి ఆధారంగా క్షేత్రస్థాయిలో పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేస్తారని టీఎంసీ అనేది తెలిపారు. ఆన్లైన్ చేసిన తర్వాత ఆ పత్రాలను కార్యాలయంలో అప్పగిస్తే త్వరగా పరిశీలన పూర్తవుతుందని కూడా చెప్పడం జరిగింది. సో, ఈ విధంగా తెలంగాణలో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. ఎందుకంటే దాదాపు రూ. 3,00,000 లోన్ అనేది కేవలం ఇక్కడ రూ. 10 కూడా ఉండదన్నమాట. కేవలం 40 పైసలకి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్